వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నకరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం నాడు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ప్రతి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పండిన ధాన్యం మొత్తాన్ని పూర్తిగా కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతులు దళార్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బోలో వెంకటరెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ మంజులా మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కంపల్సరీ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బుజ్జా సుందర్, ప్రభుత్వ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేతపల్లి మండలంలో పిఏసిఎస్సి ద్వారా, డిసిఎంఎస్ ద్వారా, ఐకేపీసీ ద్వారా నిర్వహిస్తున్నటువంటి సెంటర్లను పిఏసిఎస్సి చైర్మన్ వెంకటరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి గారు, స్థానిక ఎంఆర్ఓ గారు, మిగతా మా నాయకులు అందరితో కలిసి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం మానిటరింగ్ చేస్తూ చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనాలనేటువంటి ఆదేశాలు ఇచ్చి ప్రజలు ఇంకా అదనంగా కొనుగోలు సెంటర్లు కూడా కావాలంటే కూడా శాంక్షన్ చేయండి అని చెప్పేసి ఆల్ డిపార్ట్మెంట్స్, ఇటు డిసిఎంఎస్ కానీ, ఐకేపీసీ కానీ, పిఎస్సిఎస్ ద్వారా ఈ 3 విభాగాల ద్వారా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కొన్ని ఎఫ్ఓలు కూడా అక్కడక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేటు ఎఫ్ఓలకు కూడా ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చి ప్రోత్సహించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే వెరసి మొత్తంగా ప్రభుత్వము ప్రతి ధాన్యం గింజను వేగంగా కొనుగోలు చేసి, మ్యాచర్ వచ్చిన వెంటనే కొనుగోలు చేసి కాటాలయ్యి ఇక్కడి నుంచి మిల్లర్స్కు ఎక్స్పోర్ట్ కావాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా అలసత్వం, ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా వేగంగా ధాన్యం కొనాలనేటువంటి చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఉన్నారనేటువంటి విషయాన్ని రైతాంగానికి మేము తెలియజేస్తాం. ఈసారి విడతల వారీగా వరి నాట్లు అయినాయి. వర్షాలు పడటంతో కొన్ని పత్తులు జాలు పట్టితే అవి కూడా తీసేసి వరి నాట్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఈ మన ప్రాంతంలో ఉన్నది. కాబట్టి ఈరోజు మొదలుకొని ఇంకా నెల రోజుల వరకు కూడా వరి కోతలు జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల రోజుల పొడుగుత అంటే 2 నెలలు అయినా పర్వాలేదు కానీ చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులం, అధికారులం, నిర్వాహకులు అందరం కలిసి కోఆర్డినేషన్తో ఇటు మిల్లర్స్తో కూడా కోఆర్డినేషన్ చేస్తూ, ఇటు లారీ ఓనర్స్తో కూడా కోఆర్డినేషన్ చేస్తూ, లారీ అసోసియేషన్లతో కూడా ఇప్పటికే మాట్లాడినాం, మిల్లర్స్తో కూడా మాట్లాడినాం. అందరం ఒక కోఆర్డినేషన్తో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా కొంటాం. రైతాంగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దళారీల బారిన పడి మీరు మోసపోకండి. మీ ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి మంచి గిట్టుబాటు ధరను పొందండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.